అందరికీ నమస్కారం. కోటప్పకొండ తిరునాళ్ళు అంటే ప్రభలు, అక్కడ పెట్టే పెద్ద పెద్ద ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఇవి మాత్రమే అనుకుంటారు. అంతకన్నా అద్భుతమైనదేంటంటే, ఇక్కడ ఈ శివలింగం అనమాట. సో, కోటప్పకొండలో మనం చూసే గుడి కాకుండా అంతకన్నా పైన ఒక గుడుంది. సో, నిజానికి శివుడు మొట్టమొదటిసారి అడుగుపెట్టింది అక్కడే అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా సరే మొగుడు, పిల్లలు విడిపోయే వాళ్ళు ఎవరైనా ఉద్దేశం ఉంటే మైండ్‌లో, సో, నేను విడాకులు తీసుకోవాలి, ఇక డివోర్స్ ఇచ్చేద్దాం అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవ్వరైనా సరే జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు మాత్రమే. వాళ్ళిద్దరూ ఒకే ఒక్కసారి కొండ పైకెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని మళ్ళా కిందకి రండి. సరిపోతుంది. ఆ వచ్చిన తర్వాత గూడా మీకు అదే ఫీలింగ్ ఉంటే డెఫినిట్‌గా మీరు డివోర్స్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి పరిస్థితి అయితే రానే రాదు. కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను. మీరు ఎక్కడికెళ్ళే దారి మాత్రం ఇది ఇలానే ఉంటుంది. చూడండి. సో, వెళ్ళి దర్శనం చేసుకొని రండి. మొత్తం మీ లైఫ్ మారుతుంది. 100% ఇది నాది గ్యారంటీ. ఇకపోతే కోటప్పకొండకెళ్ళిన తర్వాత మనం కింద ఈ బస్సులు ఇవన్నీ ఎళ్ళే ప్రోగ్రామ్ ఉంటుంది కదా! మధ్యలో ఒక పెద్ద గుడి. సో, అక్కడి వరకే ఎళ్తారు. అందరం దర్శనం చేసుకొని వస్తాం. అక్కడికెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. సో, అసలు శివయ్య కథ ఇది. ఆయన ఫస్టు వచ్చింది అక్కడికి. తర్వాతే కొండ కిందకైతే వచ్చారని చెప్పేసి. సో, అక్కడ ఆ దేవుడిని మీకు దర్శనం చేయించాలని చెప్పేసి నేను చిన్న వీడియో కూడా తీశాను. ఎందుకంటే చాలామంది తీస్తున్నారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. సో, అందుకే తీశాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. ఇకపోతే నా సైడ్ నుంచి ఒక చిన్న సలహా దాన్నేమంటారు? అరే! రిక్వెస్ట్ అనమాట. మన ఛానెల్‌లో నేను ఎప్పటినుంచో వీడియోస్ పెడుతున్నాను. బట్ ఎప్పుడు కూడా ఏమి పెద్ద సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు. అండ్ ఫాలోవర్స్ కూడా పెరగలేదు. మేబీ ఏం తప్పు చేసినానో నాకు తెలియట్లేదు. సో, తెలిసి తెలియని ఏమైనా తప్పులుంటే గనుక మీరు చెప్పండి. నేను తెలుసుకుంటాను కింద కామెంట్స్‌లో. చూసి ఎళ్ళిపోతున్నారు. కొంచెం సబ్‌స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మంచి వీడియోసే నేను పోస్ట్ చేస్తాను. వీలైనంత వరకు కూడా నా బెస్ట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇకపోతే కొండ ఎక్కడానికి ఎంత కష్టపడ్డామో, దిగడానికి అంతకి డబల్ అనమాట. సో, ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టం. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చాలా చాలా భక్తితో ఎక్కారు. వాళ్ళందరూ కూడా అలా రావడం చాలా సంతోషంగా అనిపించింది. నిజం చెప్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా కోటప్ప కొండకెళ్తే ఫస్ట్ కింద శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత పైకి కూడా ఎళ్ళండి. ఫస్ట్ అక్కడ పైన పంతులు గారు ఉంటారో లేదో కనుక్కొని ఎళ్ళండి. ఎందుకంటే మొన్నంటే ఫెస్టివల్ కాబట్టి అందరూ ఉన్నారు. మరి రెగ్యులర్ టైమ్‌లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో, అది ఒకసారి చూసుకొని ఎళ్ళండి. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇకపోతే ఇది విజువల్ మీరు లాస్ట్ వరకైతే చూడండి. ఎందుకంటే లాస్ట్‌లో పైనుంచి కోటప్ప కొండ కింద తిరునాళ్ళు జరిగే ప్రభల తిరునాళ్ళు జరిగే ఆ చిన్న క్లిప్ ఒకటేసాను. సో, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. కాబట్టి మన ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ రావడం కోసం మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. సో, థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకేమైనా చెప్పాలా? మీరేమైనా తిట్టాలనుకుంటే తిట్టండి. ఎందుకంటే కొన్ని కొన్ని రికార్డింగ్ డాన్స్ వీడియోస్ పెట్టాను. వాటి కోసం ఖచ్చితంగా సారీ. థాంక్ యూ.